మీరు వర్కౌట్స్ చేస్తున్నారా కానీ రిజల్ట్ రావట్లేదా? ప్రాబ్లం వర్కౌట్స్లో కాదు, వర్కౌట్స్ తర్వాత మీరు తినే దానిలో ఉంది. హాయ్ గైస్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ వర్కౌట్స్ తర్వాత ఎగ్జాక్ట్గా మన బాడీకి ఏం కావాలి, ఏం తినాలి, ఏం అవాయిడ్ చేయాలి అనేది మనం చెప్తున్నాం. సో టాపిక్లోకి అయితే వెళ్తాం. వర్కౌట్ అయ్యాక మన మజిల్ బ్రేక్ అవుతాయి. అప్పుడు మన బాడీకి 2 థింగ్స్ కావాలి. అదేంటంటే ప్రోటీన్ అండ్ కార్బ్స్. ప్రోటీన్ మజిల్ రిపేర్ చేయడానికి, కార్బ్స్ మన ఎనర్జీని రీఫిల్ చేయడానికి. ఈ 2 థింగ్స్ని యాడ్ చేసుకుంటూ, దట్ మీన్స్ ప్రోటీన్ అండ్ కార్బ్స్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ ఆఫ్టర్ వర్కౌట్స్, మన వర్కౌట్స్ అయిపోయాక ఏం తినాలి, ఏం తింటే మన మజిల్లో గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అనేది చెప్తా. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుంది, మజిల్ రికవరీ ఫాస్ట్గా అవుద్ది. నెక్స్ట్ బనానా ఇన్స్టెంట్ ఎనర్జీకి ద బెస్ట్. అండ్ ఎస్పెషల్లీ మనం వర్కౌట్స్ అయిపోయాక వీక్గా ఫీల్ అయినప్పుడు, టైర్డ్గా ఫీల్ అయినప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోటీన్ ఆర్ మిల్క్ షేక్ వాళ్ళ యూజ్ ఏంటంటే మన బాడీకి ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యి ఇమీడియట్ ప్రోటీన్ ఇస్తుంది. సో ఈ ప్రోటీన్ అండ్ మిల్క్ షేక్ ఎవరికి సజెస్ట్ చేస్తానంటే హెవీ లీన్ అంటే మన వెయిట్ కంటా ఇంకా లీన్గా ఉండి చాలా వెయిట్ తక్కువ ఉండే వాళ్ళకైతే నేను ప్రోటీన్ షేక్ అనేది సజెస్ట్ చేస్తాను. బాడీ బాగా రెస్పాండ్ అయ్యే వాళ్ళకైతే ప్రోటీన్ షేక్ అవసరం లేదు, న్యాచురల్గానే మనకి ప్రోటీన్ అనేది ఇంటేక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చికెన్ ఆర్ పన్నీర్ స్ట్రాంగ్ మజిల్ బిల్డ్ కోసం ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తా. ఎందుకంటే మనం ఆఫ్టర్నూన్ సెషన్లో మన చికెన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి 250 grams. అప్పుడే మన మజిల్ అనేది స్ట్రాంగ్ అండ్ బిల్డ్ అనేది బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసరికి రైస్ అండ్ దాల్ సింపుల్గా మన ఇండియన్ స్టైల్లో ద బెస్ట్ కాంబో అని చెప్తా. కార్బ్స్ లోడ్కి, ప్రోటీన్ లోడ్కి, ఎవ్రీథింగ్ పల్సెస్లో మనకు చాలా మంచి మల్టీన్యూట్రియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనం వర్కౌట్స్ తర్వాత చేయకుండా మిస్టేక్స్ ఏంటంటే వర్కౌట్స్ అయిపోగానే జంక్ ఫుడ్ అయితే తీసుకోకూడదు. సెకండ్, కంప్లీట్ ఫాస్టింగ్ అయితే ఉండకూడదు. థర్డ్, ఓన్లీ ప్రోటీన్ తినాలని కార్బ్స్ని అయితే అవాయిడ్ చేయకూడదు. ఎందుకంటే కార్బ్స్ వల్లే మన బాడీ రీఫిల్ అవుద్ది అండ్ ఎనర్జీ అనేది రీఫిల్ అనేది అవుతుంది. సో గాయ్స్, వర్కౌట్స్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా తింటే మన రిజల్ట్స్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.